ప్రయోగాలకి మారు పేరు, సాహసాలకు ఇంకో పేరు, సంచలనాలకు అసలు పేరు, ఎప్పుడైనా ఎక్కడైనా ఆల్వేజ్ షంషేర్ అని అభిమానుల ప్రశంసలని దశాబ్దాలుగా అందుకుంటున్న హీరో కృష్ణ గారి జీవిత విశేషాలు 5వ భాగం ఆఖరి వారంలోకి ప్రవేశించాం. గత 4 వారాల్లో ఏం మాట్లాడుకున్నామో అతి క్లుప్తంగా ఒకసారి తెలుసుకుని తరువాత ఈ చివరి వారం విశేషాల్లోకి వెళ్దాం. హీరో కృష్ణ గారు అసలు పేరు ఘట్టమనేని శివరామకృష్ణ. ఆయన 1943 మే 31న పుట్టారు. ఆయన స్వగ్రామం తెనాలి దగ్గర బుర్రిపాలెం. కాలేజీలో చదువుకునేటప్పుడు నాటకాలు అవి ఏమీ వేయలేదు, కానీ సినిమా యాక్టర్లను చూసి ప్రజల్లో సినిమా యాక్టర్లకు ఉన్నటువంటి అభిమానం వాటిని గమనించి తాను కూడా సినీ యాక్టర్ అవుదామని చదువుకునేటప్పటి నుంచి అనుకున్నారు. బిఎస్సీ అవగానే వాళ్ళ నాన్నగారితోటి నేను ఇంకా చదువుకోను, సినిమాల్లో ప్రయత్నిస్తాను అని చెప్పినప్పుడు వాళ్ళ నాన్నగారు అమ్మగారు ఇద్దరూ కూడా ఆ ఘట్టమనేని శివరామకృష్ణ అనే 19 ఏళ్ల కుర్రాడిని దీవించి అలాగే వెళ్ళిరా బాబు అని వాళ్ళ నాన్నగారు 2 రికమెండేషన్ లెటర్స్ కూడా ఇచ్చి మద్రాసు పంపించారు. మద్రాసు వెళ్లి హీరో కృష్ణ గారు 19 సంవత్సరాల వయసులో సినిమాల్లో అవకాశం కోసం ప్రయత్నించారు. తెలిసిన వాళ్ళందరూ చెప్పారు, బాబు నువ్వు ఇంకా చాలా చిన్నవాడివి, కాస్త పరిణితి రావాలి, నాటకాల్లో కూడా అనుభవం లేదంటున్నావు కదా, నాటకాలు వేసిరా అని వెనక్కి పంపించారు. ఆయన నాటకాలు వేసి మళ్ళా 1 సంవత్సరం తర్వాత వెళ్లి సినిమా ప్రయత్నాలకు చేసినప్పుడు 2 సినిమాల్లో అవకాశాలు వచ్చినట్టే వచ్చి జారిపోయింది. ఆ తర్వాత 1964లో ప్రారంభమైన ఆదుర్తి సుబ్బారావు గారి కొత్త వాళ్లతో తీసిన సినిమా తేనె మనసులు, అది కృష్ణ గారికి మొట్టమొదటి చిత్రం. 1965లో విడుదలైంది. ఆ తర్వాత 1966లో విడుదలైన ఆయన 3వ సినిమా గూఢచారి 116. దాంతోటే కృష్ణ గారికి సూపర్ స్టార్డమ్ వచ్చేసింది. అక్కడి నుంచి ఆయన దశాబ్దాల పాటు వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకుండా మధ్య మధ్యలో 1-2 చోట్ల అపజయాలు ఎదురైనాయి అనుకోండి, ఆ విధంగా ఆయన జైత్ర యాత్రని కొనసాగిస్తూ వచ్చారు. ఈ విశేషాలని చెప్పుకున్నాక హీరో కృష్ణ గారి నట జీవితంలో 1966 నుంచి ఆ తర్వాత కొన్ని మైలురాళ్ల గురించి మాట్లాడుకుంటూ వచ్చాం. ఆయన సొంతంగా సినిమాలు తీయడం ప్రారంభించడం, అలాగే మొట్టమొదటిసారిగా కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు, అల్లూరి సీతారామరాజు, అది కూడా ఆయన 100వ చిత్రం, ఆయన నట జీవితంలో ఒక రికార్డు. అలాగే ఆ తరువాత ఆయనకి పరాజయం పాలైన తర్వాత వచ్చినటువంటి సినిమా పాడి పంటలు, ఆ విశేషాలు తెలుసుకున్నాం. అలాగే క్రిందటి వారం కురుక్షేత్రం సినిమా ఎన్టీ రామారావు గారి దానవీర సూరకర్ణ మీద పోటాపోటీగా నిర్మించి విడుదల చేసిన చిత్రం, దాని విశేషాలు కూడా మాట్లాడుకున్నాం. అక్కడి నుంచి బయలుదేరి ఈ రోజు మిగతా విశేషాలు అంటే 1982 నుంచి ఆ తర్వాత దశాబ్దాల్లో జరిగినటువంటి కొన్ని మైలురాళ్ల గురించి మాట్లాడుకుందాం. 1982లో విడుదలైనటువంటి అంతం కాదిది ఆరంభం 1981 చివరిలోనండి. ఆ సినిమా యొక్క విజయం గురించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారితో ఎలాగైతే విభేదాలు వచ్చి ఇది ఆ దేవదాసు సినిమా విడుదలైనప్పుడు మళ్లీ వాళ్ళు ఒక సినిమాలో కలిసి నటించడం జరిగిందో, హేమాహేమీలు అనే సినిమాలో, అదే విధంగా ఎన్టీ రామారావు గారితోటి ఆ అల్లూరి సీతారామరాజు అప్పుడు వచ్చినటువంటి చిన్న మనస్పర్ధలు, ఆ తర్వాత కురుక్షేత్రంతో వచ్చినటువంటి ప్రత్యక్ష పోటీ, దాని తర్వాత ఎన్టీ రామారావు గారితో కృష్ణ గారు కలిసి నటించేటటువంటి అవకాశం 1982లోనే జరిగింది. అది ఎలా వచ్చిందో మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఇంకొక విషయం చెప్తాను. 1982 మొదట్లోనే డాక్టర్ సినీ యాక్టర్ అని ఒక సినిమాలో చేశారు కృష్ణ గారు. అదేం పెద్దగా విజయవంతం కాలేదు, కానీ దాని ప్రత్యేకత ఏమిటంటే కృష్ణ గారే పరిచయం చేసినటువంటి బాల నటి జయసుధ, ఆవిడ పక్కన హీరోగా, అంటే కృష్ణ గారి పక్కన జయసుధ హీరోయిన్ గా మొట్టమొదటిసారిగా నటించిన సినిమా డాక్టర్ సినీ యాక్టర్. అది 1982 ఏప్రిల్లోనో ఎప్పుడో విడుదలైంది. 1981-82 ప్రాంతాల్లో ఇంకొకటి ఏం జరిగిందంటే, పరచూరి బ్రదర్స్ వాళ్ళు కూడా 78-79 ప్రాంతాల్లో సినీ రంగంలోకి ప్రవేశించారు. అన్ని విజయవంతమైన చిత్రాలకి వాళ్ళు మాటలు సమకూరుస్తూ ఉన్నారు. అందరూ పెద్ద హీరోలు కూడా వ్రాస్తూ ఉన్నారు. పరచూరి బ్రదర్స్ గా పేరు పెట్టింది కూడా ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు ఒకసారి పరచూరి బ్రదర్స్ ని పిలిచి, ఎప్పటి నుంచో నాకు అల్లూరి సీతారామరాజు సినిమా చేయాలనుంది,
2-3 సార్లు ప్రారంభించి కూడా కారణాంతరాల వల్ల నేను కొనసాగించలేకపోయాను. మీరిప్పుడు చాలా శక్తివంతమైనటువంటి సంభాషణలు రాసే రచయితలు దొరికారు కాబట్టి మీతో చెప్తున్నాను. ఒకసారి మళ్ళా ఆ అల్లూరి సీతారామరాజు స్క్రిప్ట్ ను బయటకు తీసుకొద్దాం, మీరు తయారు చేయండి అని పరుచూరి బ్రదర్స్ కి చెప్పారు ఎన్టీ రామారావు గారు 1981 ఆ ప్రాంతాల్లో. చెప్తే వాళ్ళు ఏమన్నారంటే, అన్నగారు స్క్రిప్ట్ రాయడానికి మాకేం అభ్యంతరం లేదు, అయితే కృష్ణ గారు నటించినటువంటి అల్లూరి సీతారామరాజు చిత్రాన్ని ఒకసారి చూడండి, మీరు అది చూశాక మళ్ళా దానికంటే బ్రహ్మాండంగా రాద్దామా ఏమిటి అనేది ఆలోచిద్దాము అని ఎన్టీ రామారావు గారిని ఒప్పించగలిగారు. అదే రోజుల్లో ఒకసారి ఎన్టీ రామారావు గారు ఏదో షూటింగ్కి వెళ్తుంటే, కృష్ణ గారు ఏదో షూటింగ్కి వెళ్తుంటే ఎన్టీ రామారావు గారే కృష్ణ గారిని పిలిచారట, బ్రదర్ ఇలా రండి అని. అప్పటికి దాదాపుగా 4-5 సంవత్సరాలుగా ఇద్దరి మధ్యన కూడా సరైనటువంటి మాటలు లేవు. కృష్ణ గారు కూడా చాలా ఆనందించి అన్నగారు పిలుస్తున్నారు ఆయన దగ్గరికి వెళ్లారు. వెళితే ఆయన, బ్రదర్ మీరు నటించినటువంటి అల్లూరి సీతారామరాజు సినిమా చూడాలని ఉంది, మీ పక్కన కూర్చొని చూస్తాను, మీరే ప్రొజెక్షన్ ఏర్పాటు చేయగలరా అని కృష్ణ గారిని అడిగారు ఎన్టీ రామారావు గారు. కృష్ణ గారు చాలా ఆనందించి, వాళ్ళకి అప్పట్లో ప్రొజెక్షన్ థియేటర్ కూడా ఉండేది మద్రాసులోను, ఆ ప్రొజెక్షన్ థియేటర్లో ఎన్టీ రామారావు గారి కోసమని ప్రత్యేకంగా ఆయన కృష్ణ గారు నటించినటువంటి అల్లూరి సీతారామరాజు చిత్రాన్ని ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆయన పక్కన కూర్చొని చూశారు ఎన్టీ రామారావు గారు. ఇంటర్వెల్లోనే అన్నారట, అద్భుతంగా చేశారు బ్రదర్ అని. ఆ సినిమా అయిపోయాక కృష్ణ గారితోటి, బ్రదర్ నేనింకా ఈ అల్లూరి సీతారామరాజు చిత్రం నిర్మించడం అనేటటువంటి ఆలోచనని మానేస్తాను, ఇంతకంటే బ్రహ్మాండంగా ఇంకెవరూ తీయలేరు అని ఎన్టీ రామారావు గారి ఒప్పుకుని ఆయన దాదాపుగా అంతకుముందు 20 సంవత్సరాలుగా చేస్తున్న అల్లూరి సీతారామరాజు చిత్ర నిర్మాణ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఆ విధంగా మనిషిలో మంచితనం ఉంటే, అలాగే సినిమా గనక విజయవంతమైన ఉంటే కదా దాన్ని ఒప్పుకోవడానికి కూడా ఎన్టీ రామారావు గారు ఎప్పుడు వెనకాడలేదు. అలా కృష్ణ గారి సినిమాని చూసి కూడా ఆయన మెచ్చుకుని తనకున్నటువంటి అభిప్రాయాన్ని కూడా మార్చుకున్నారు అనేది ఈ సంఘటన ద్వారా తెలుస్తుంది మనకి. ఆ విధంగా కృష్ణ గారు ఎన్టీ రామారావు గారు మళ్లీ మాట్లాడుకోవడం, కృష్ణ గారి మీద ఆయన సినిమా మీద చక్కటి సదభిప్రాయాన్ని ఎన్టీ రామారావు గారు చెప్పడం కూడా జరిగింది. ఇది జరిగినటువంటి కొన్ని రోజులకి కట్టా సుబ్బారావు అని ఆ రోజులో ఒక విజయవంతమైనటువంటి సినిమాలు తీసిన దర్శకుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఒక నిర్మాత గురుపాదం అనేటటువంటి నిర్మాత, వాళ్ళిద్దరూ కలిసి కృష్ణ గారి దగ్గరికి వచ్చారు. వచ్చి డివి నరసరాజు గారు ఒక మంచి కథ చెప్పారండి, ఆ కథలో ఇద్దరు పెద్ద హీరోలు ఉంటే బాగుంటుంది, మేము ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళి అడిగాము, ఆయనే అన్నారు కృష్ణ గారిని కూడా అడగమని, అందుకని మీ దగ్గరికి వచ్చాము అని కృష్ణ గారికి చెప్పారు. కృష్ణ గారికి చాలా ఆనందం వేసింది, ఎందుకంటే చాలా రోజుల తర్వాత మొన్నే మాట్లాడారు, అల్లూరి సీతారామరాజు సినిమా చూపించారు, పైగా ఇప్పుడు తనతో కలిసి నటించడానికని చెప్పి అడుగుతున్నారు ఎన్టీ రామారావు గారిని. కృష్ణ గారు వెంటనే కథ కూడా వినకుండా ఒప్పేసుకున్నారు ఆ సినిమా చేయడానికి. ఆ సినిమానే వయ్యారి భామలు వగలమారి భర్తలు. ఆ వయ్యారి భామలు వగలమారి భర్తలు సినిమాలో ఎన్టీ రామారావు గారు కృష్ణ గారు మళ్లీ మల్టీ స్టారర్ సినిమాగా ప్రారంభమైంది. సుమారుగా 82 మొదట్లోనో 81 చివరిలోనో. ఎన్టీ రామారావు గారు కృష్ణ గారు అంతకుముందు 1973లో, అంటే ఈ ప్రయత్నాలు జరగడానికి 8 సంవత్సరాల ముందు దేవుడు చేసిన మనుషులు కృష్ణ గారి సొంత సినిమాలో నటించారు. అది అత్యంత విజయం సాధించింది. ఇప్పుడు మళ్ళా 8 సంవత్సరాల తర్వాత మధ్యలో వచ్చినటువంటి చిన్న పెద్ద పొరపొచ్చాలు ఇవన్నీ పక్కన పెట్టేసి ఇద్దరూ కూడా మళ్ళా వయ్యారి భామలు వగలమారి భర్తలు అనే సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారు. ఇక్కడ తమాషా జరిగిందండి. ఈ సినిమాలో ఎన్టీ రామారావు గారి పక్కన శ్రీదేవిగా హీరోయిన్, కృష్ణ గారి పక్కన ఒక కొత్త అమ్మాయిని పరిచయం చేద్దామని ఇంటర్వ్యూలు అవి చేసి రోజా అనే హీరోయిన్ ని ఎన్నుకున్నారు. ఈ రోజా అంటే ఇప్పుడున్నటువంటి హీరోయిన్ రోజా కాదండి, ఈ రోజా వేరు. ఇది 1981లో జరిగింది. ఆ కొత్త అమ్మాయిని ఎన్నుకున్నాక ఇలాగా ఎన్టీ రామారావు గారి పక్కన శ్రీదేవి, కృష్ణ గారి పక్కన కొత్త అమ్మాయి రోజా అనేటటువంటి కొత్త హీరోయిన్ ని పరిచయం చేస్తున్నాము అని పేపర్ ప్రకటన ఇచ్చారు. అది చూడగానే కృష్ణ గారి అభిమానులు ఇంతెత్తున లేచారు. కృష్ణ గారికి అభిమానుల యొక్క బలగం అభిమానం ఎంతగా ఉండేదంటే, ఆ రోజుల్లో కృష్ణ గారికి దాదాపుగా 1000 అభిమాన సంఘాలు ఉండేయటండి. కరెక్ట్ గా సంఖ్యాపరంగా చెప్పుకోవాలంటే 800 చిల్లర ఎంతో ఉండేవి, సుమారుగా 1000 అని చెప్పుకోవచ్చు. అన్ని అభిమాన సంఘాల అభిమానాన్ని పొందగలిగిన ఏకైక నటుడు కృష్ణ గారు. అలాగే
ఆయన ఏ సినిమాలో నటించాలి, సినిమాలో ఎవరున్నారు అనేదాన్ని కూడా ఈ అభిమానులు ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉండేవాళ్ళు అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఏది, ఈ వయ్యారి భామలు వగలమారి భర్తలు అనే సినిమాలో రోజా అనేటటువంటి కొత్త నటీమణిని పరిచయం చేస్తున్నామన్న ప్రకటన చూడగానే అభిమానులు ఒప్పుకోలేదు. ఎన్టీ రామారావు గారి పక్కన శ్రీదేవిను, మా హీరో పక్కన కొత్త అమ్మాయి అలా ఉండడానికి వీల్లేదు అని వాళ్ళందరూ కూడా ఆ దర్శకుడికి ఉత్తరాలు రాయడంతో దర్శకుడు అప్పట్లో సితార్ అని ఒక మ్యాగజైన్ వచ్చేది, ఇప్పటికీ వస్తుందండి, ఈనాడు వాళ్ళది. దాంట్లో ఒక ప్రకటన కూడా ఇచ్చారు ఆయన. ఏమని, కృష్ణ గారి పక్కన కొత్త హీరోయిన్ ని పరిచయం చేస్తున్నాము, కానీ ఈ విషయం కృష్ణ గారు కూడా ఒప్పుకున్నారు, కృష్ణ గారి అనుమతితోటే కొత్త హీరోయిన్ ని పరిచయం చేస్తున్నాము అని ఆయన వివరణ కూడా ఇచ్చుకున్నారు దర్శకుడు. కానీ తర్వాత అభిమానులు ఆ వివరణకి వాళ్ళు సంతృప్తి చెందినట్లు లేరు. చివరికి ఎలాగైతే ఆ కొత్త హీరోయిన్ రోజా అనే అమ్మాయి పరిచయం అవ్వాల్సింది, ఆ అమ్మాయిని అక్కడ ఆపేసేసి కృష్ణ గారి పక్కన అప్పట్లో విజయవంతమైనటువంటి మరొక హీరోయిన్ రాధికని బుక్ చేశారు. ఆ విధంగా ఈ వయ్యారి భామలు వగలమారి భర్తలు అనే సినిమాలో ఎన్టీ రామారావు గారు, శ్రీదేవి, కృష్ణ, రాధిక, ఆ నలుగురితోటి ఈ చిత్రం 1981 చివరిలోనే ఎప్పుడో ప్రారంభమైంది. ఎన్టీ రామారావు గారు ఇంకా తెలుగుదేశం ఆ పార్టీ యొక్క ప్రకటన చేయలేదు. ఈ చిత్రం షూటింగ్ జరుగుతూ ఉండగా ఆయనకి ఈ రాజకీయాల గురించి ఆలోచించడం, రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకోవడం, ఇలాంటివన్నీ తెర వెనుకాల జరుగుతున్నటువంటి రోజులు. ఆ రోజుల్లో ఈ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు ఊటీలో ఒకసారి ఒక పాట ఏదో ప్లాన్ చేశారు. ఆ పాట షూటింగ్ కి వెళ్ళడానికి ముందు ఒకరోజు పొద్దున్నే 7:15కో ఎప్పుడో కృష్ణ గారిని ఎన్టీ రామారావు గారు పిలిచి, బ్రదర్, తొందరలోనే నేను రాజకీయాల్లోకి వెళదాం అనుకుంటున్నాను, సొంతంగా పార్టీ పెడదాం అనుకుంటున్నాను, నేను సినిమా వాళ్ళ నుంచి ఎక్కువ మందిని పిలవడం లేదు, మిమ్మల్ని అక్కినేని నాగేశ్వరరావు గారిని మాత్రం పిలుస్తున్నాను, మీరు కూడా నాతో పాటుగా రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది అని కృష్ణ గారిని అడిగారు ఎన్టీ రామారావు గారు. అయితే నేను అక్కినేని నాగేశ్వరరావు గారిని అడిగితే ఆయనేమో ఆరోగ్య కారణాల వల్ల రాలేనని చెప్పారు, మీరైనా వస్తే బాగుంటుంది అని కూడా కృష్ణ గారికి చెప్పారు. కృష్ణ గారు, అన్నగారు మీరు క్షమించాలి, నాకు వచ్చి మీకు సహాయం చేయాలని, మీకు తోడ్పాటు అందించాలని ఉంది, కాకపోతే నేను కెరీర్ లో ఇంకా మంచి స్థాయిలో ఉన్నాను, ఈ సమయంలో నేను రాజకీయాల్లోకి వస్తే అంత మంచిగా ఉండదండి, అందుకని మీరు అపార్థం చేసుకోవద్దు అని ఎన్టీ రామారావు గారికి చెప్పినప్పుడు ఎన్టీ రామారావు గారు కూడా పర్వాలేదు బ్రదర్, నేను అర్థం చేసుకోగలను అన్నారట. ఇవన్నీ కూడా కృష్ణ గారు స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పుకున్న విశేషాలండి. ఇది 1982 మొదట్లోనో 81లోనో ఎప్పుడో జరిగింది. ఆ విధంగా వయ్యారి భామలు వగలబారి భర్తలు షూటింగ్ జరుగుతూ ఉండగా ఎన్టీ రామారావు గారు రాజకీయ రంగ ప్రవేశం గురించి ఆలోచించడం, ఆ తర్వాత 82 మొదట్లో ఆయన రాజకీయ పార్టీని ప్రకటించడం జరిగింది. ఈ ప్రయత్నాలన్నీ అయిపోయి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం ప్రచారాల్లో ఉండగా ఈ వయ్యారి భామలు వగలబారి భర్తలు 1982 ఆగస్టులో విడుదలయ్యింది. అది కృష్ణ గారికి 193వ సినిమా. 1982 అంటే కృష్ణ గారు సినిమాల్లోకి చెప్పడానికి 17 సంవత్సరాలు అయింది. 17 సంవత్సరాలే కాదు, చెప్పుకున్నాం ఆయన 20 సంవత్సరాల వరకు కూడా ఆ సగటున సంవత్సరానికి 12 సినిమాల సంఖ్యని తగ్గకుండా నటించారు అని. ఆ విధంగా 1982లో కృష్ణ గారు 13 సినిమాల్లో నటించారు. ఇంకొకటి ఏమైందంటే ఈ 1982 చివరిలోనే, అంటే డిసెంబర్లో ఒక సినిమా విడుదలైంది, ఈనాడు అని. అది కూడా ఒక తమిళ సినిమా ఆధారంగా నిర్మించారు. అది కొంచెం రాజకీయ ఛాయలు ఉన్నటువంటి చిత్రం. నిజానికి ఆ ఈనాడు సినిమా రైట్స్ కొనుక్కున్నప్పుడు చిన్న నటులతో నిర్మిద్దాము అని అప్పట్లో శ్రీధర్ అని ఒక హీరో ఉండేవాడు. ఆయనతో ఈనాడు సినిమా స్క్రిప్ట్ ట్రీట్మెంట్ రాయడానికి పరచూరి బ్రదర్స్ కి ఇచ్చారు. ఎలాగూ దాంట్లో కృష్ణ గారు నటించేటటువంటి పెద్ద పాత్ర లేదు అని ఆ ఒరిజినల్ సినిమా చూసినప్పుడు అనుకున్నారు. అయితే పరచూరి బ్రదర్స్ ఈనాడు సినిమాని ట్రీట్మెంట్ రాయడం మొదలు పెట్టాక కృష్ణ గారితోటి ఇందులో ఒక మంచి పాత్ర వస్తోందండి, మీరు చేస్తే బాగుంటుందని చెప్పారు. అప్పుడు మళ్ళా ఆయన స్క్రిప్ట్ అంతా విన్నాక ఆయనే నటించడానికి ఒప్పుకుని కృష్ణ గారు ప్రధాన పాత్రగా ఈనాడు అనేటటువంటి సినిమా 1982 డిసెంబర్లో విడుదల చేశారు. అది కాస్త రాజకీయ ఛాయలు ఉన్నటువంటి చిత్రం. అందుకని ఈ సినిమా విడుదలైనటువంటి మరొక 2-3 వారాల్లో, అంటే 1983 జనవరి ప్రాంతాల్లో ఎలక్షన్స్ వచ్చినాయి. తెలుగుదేశం ప్రభంజనం గురించి మీ అందరికీ తెలిసిందే. అనుకోకుండా ఈ ఈనాడులో ఉన్నటువంటి రాజకీయ సంభాషణలు కానీ,
సమాజం మీద ఉన్నటువంటి చతురోక్తులు ఇలాంటివి కానీ ఆ తెలుగుదేశం ఓటర్ల మీద కొంతైనా ప్రభావితం కలగజేసింది అని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఎన్టీ రామారావు గారు కూడా అభినందించడానికి వెళ్లినటువంటి కృష్ణ గారితోటి మీ సినిమా కూడా నా విజయంలో కొత్త పాత్ర పోషించింది అని ఎన్టీ రామారావు గారు అన్నారు అని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయండి. ఆ విధంగా ఎన్టీ రామారావు గారు కృష్ణ గారు నటించినటువంటి చివరి చిత్రం వయ్యారి భామలు వగలమారి భర్తలు 1982లో వచ్చాక ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి రావడం, కృష్ణ గారి సినిమాల్లో కొనసాగింది. 1982లో ఇవన్నీ జరిగినాయి కదా. 1983లో కృష్ణ గారు 13 సినిమాల్లో నటించారు. ఆ 1983లో ఉన్నటువంటి కొన్ని మైలురాళ్ల లాంటి చిత్రాల గురించి తెలుసుకుందాం. 1983 సెప్టెంబర్లోనే కృష్ణ గారి అమ్మగారి పేరు మీద మరొక చిత్ర నిర్మాణ సంస్థని ప్రారంభించి ఆయన ప్రజారాజ్యం అనేటటువంటి సినిమాని మొట్టమొదటిసారిగా వాళ్ళ అమ్మగారి పేరుతో మొదలైన బ్యానర్ లో నిర్మించారు. దాని దర్శకుడు ఎం మల్లికార్జునరావు గారు. ఎం మల్లికార్జునరావు గారు అంటే కృష్ణ గారు నటించిన 3వ సినిమా, ఆయనకి సూపర్ స్టార్డమ్ తెచ్చిపెట్టిన సినిమా గూఢచారి 116కి దర్శకత్వం వహించిన దర్శకుడు. ఆయన దర్శకత్వంలో మళ్ళా ఆ సినిమా తర్వాత, ఏది గూఢచారి 116 తర్వాత 17 సంవత్సరాలకి 1983లో కృష్ణ గారే సొంతంగా నిర్మించినటువంటి ప్రజారాజ్యానికి ఆ మల్లికార్జునరావు గారిని దర్శకుడిగా పెట్టుకున్నారు. ఆ తర్వాత 1983 డిసెంబర్లోనే వచ్చిందండి, అది పోరాటం అనే సినిమా. కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో జయసుధ గారి హీరోయిన్ కృష్ణ గారి పక్కన. దాంట్లో మొట్టమొదటిసారిగా మహేష్ బాబు కృష్ణ గారి తమ్ముడిగా నటించాడు. అప్పటికి ఆ కురవాడి వయసు చాలా తక్కువ, 7-8 సంవత్సరాలు ఉంటుంది అనుకుంటారు. అలాగే 1983లో కృష్ణ గారు స్టూడియో నిర్మించడం కూడా జరిగింది హైదరాబాద్ లో. అంతేకాకుండా ఆయన అదే సంవత్సరం హిందీ సినిమాలు కూడా నిర్మించడం ప్రారంభించారు ఈ పద్మాలయ బ్యానర్స్ తోటి. ఆ 1983లోనే కృష్ణ గారు పద్మాలయ బ్యానర్ మీద తీసినటువంటి 3 హిందీ సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అయినాయి. హిమ్మత్ వాలా, జస్టిస్ చౌదరి, మవాలి, ఆ 3 సినిమాలు ఒకే సంవత్సరంలో ఈ పద్మాలయ బ్యానర్ మీద నిర్మించి 1983లో విడుదల చేసి సక్సెస్ సాధించారు. ఆ విధంగా చూసుకుంటే కృష్ణ గారి నట జీవితంలో 1983 చాలా మైలురాళ్లున్నాయని చెప్పుకోవచ్చండి. స్టూడియో నిర్మించడం, 3 హిందీ సినిమాలు తీయడం, అలాగే తనకి సూపర్ స్టార్డమ్ ఇచ్చినటువంటి దర్శకుడితోటి వాళ్ళ అమ్మగారి పేరు మీద నిర్మించిన మొదలుపెట్టినటువంటి బ్యానర్ లో ఒక సినిమా తీయడం, మహేష్ బాబుని మొట్టమొదటిసారిగా వెండి తెరకి పరిచయం చేసి తన తమ్ముడిగా నిర్మించడం, ఇన్ని మంచి పనులు జరిగినాయి 1983లో కృష్ణ గారి నట జీవితంలో. అక్కడి నుంచి ఆయన సూపర్ సక్సెస్, ఒక మాదిరి సక్సెస్, కొన్ని ఫెయిల్ అవ్వడం, ఇలా మిక్స్ గా ఉన్నది. కానీ కృష్ణ గారికి ఉన్నటువంటి డిమాండ్ మాత్రం తగ్గలేదండి 20 సంవత్సరాల తర్వాత కూడా. ఎందుకంటే 1965లో ఆయన సినిమాల్లోకి వచ్చారని ప్రారంభించుకుంటే 1984లో కూడా 10 సినిమాల్లో వేశారు, 83లో 13 సినిమాల్లో వేశారు. 1986లో మరొక మైలురాయి గురించి మాట్లాడుకోవాలి. అదేమిటంటే 1986 అంటే ఆయన సినిమాల్లోకి వచ్చి 20 సంవత్సరాలైంది. అప్పటికి దాదాపుగా ఆయన 234 సినిమాల్లో నటించాక ఆయన 235వ సినిమా, అది కృష్ణ గారి జీవితంలో మరొక మైలురాయి. అదేమిటంటే సింహాసనం. కృష్ణ గారు మొట్టమొదటిసారిగా దర్శకుడిగా మారదాము అనుకుని ఆయన ఏ స్క్రిప్ట్ తీద్దాము అని ఆలోచించారు. అప్పటికి దాదాపుగా జానపదాలకు పూర్తిగా కాలం చెల్లింది. ఒకసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే 1985 వచ్చేసరికి జానపదాలు ఏమి ఆడడం లేదు. పిఠలాచారి గారు కూడా దాదాపుగా జానపదాలు తీయడం మానేసేశారు. ఆయన 1-6 తీస్తున్నా కానీ ప్రజలెవరో చూడలేదు. అలాంటి రోజుల్లో కృష్ణ గారు సాహసంతో, మళ్ళీ సాహసమే ఆయన పదం అనుకున్నాం కదా, అందుకని మొట్టమొదటిసారిగా కౌబాయ్ సినిమా తీసినప్పుడు కూడా అసలు ఏం సినిమా తీస్తున్నారో అర్థం కావట్లేదన్నారు చూసిన వాళ్ళు. అలాగే ఈ 1986 వచ్చేసరికి అసలు జానపదాలు పూర్తిగా కనుమరుగైన రోజుల్లో ఆయన మళ్ళా జానపదం కథ రాయించి ఈ సింహాసనం చిత్రాన్ని తన దర్శకత్వంలో తీయడానికని ఆయన ప్రణాళికలు వేసుకున్నారు. అయితే ఆ జానపదాన్ని తీసేటప్పుడు కూడా ఏం చేశారంటే కొన్ని చారిత్రకాలను చూసి ఆ చారిత్రకాలని జానపదాలుగా మార్చారు. అందుకనే ఈ సింహాసనం కథ రాసేటప్పుడు కూడా రుద్రమదేవి, గోనగన్నారెడ్డి వాళ్ళ యొక్క జీవితాలు తీసుకుని వాటికి కొంచెం సమీపంగా ఉండేటటువంటి పాత్రలను సృష్టించి ఈ సింహాసనం అనే కథని 2-3 రచయితలు కూర్చుని తయారు చేశారు. దానికి కృష్ణ గారు దర్శకత్వం వహించాలి అనుకున్నారు. దాంట్లో మళ్ళీ ద్విపాత్రాభినయం,
దర్శకత్వం వహించడం, ద్విపాత్రాభినయం, అలాగే భారీ ఎత్తున తీద్దాం అనుకున్నారు. ఎందుకంటే ఆయన సినిమాస్కోప్ సినిమా మొట్టమొదటిసారిగా ఆయనే తీశారు. అలాగే అంతకుముందు కౌబాయ్ సినిమా కూడా ఆయనే మొట్టమొదటిసారిగా తీశారు. ఈ సినిమా కూడా భారీ ఎత్తున ఉండాలి అనుకుని దాన్ని 70mm స్టీరియోఫోనిక్ లో తీయడానికి ప్రణాళిక వేసుకున్నారు. ఆ విధంగా కృష్ణ గారు దర్శకత్వం వహించిన మొట్టమొదటి సినిమా సింహాసనం తెలుగు చలనచిత్ర చరిత్రలో ఆయనకే కాకుండా సినిమా ఇండస్ట్రీ అంతటికీ కూడా ఒక మైలురాయి. ఎలాగంటే మొట్టమొదటి 70mm స్టీరియోఫోనిక్ తెలుగు సినిమా. దాంట్లో కృష్ణ గారు ఆయన ద్విపాత్రాభినయం. అయితే ఇంత భారీ ఎత్తున తీస్తున్నప్పుడు అది 2 భాషల్లో తీస్తే బాగుంటుంది, ఒక భాషలో అయితే కనుక మార్కెట్ వర్కౌట్ కాదేమోనని హిందీలో కూడా దాన్ని నిర్మించడానికి ఏక సమయంలో ప్రారంభించారు. అయితే హిందీలో కూడా కృష్ణ గారినే వేయమని అడిగారట. ఇన్ని ప్రయోగాలు చేస్తున్నారు, ఇది కూడా ఒక ప్రయోగంలాగా ఉంటుంది, హిందీలో కూడా మీరే ఎందుకు నటించకూడదు అని అభిమానులు అడిగారు. కానీ అప్పటికి జితేంద్ర గారు ఈ పద్మాలయ బ్యానర్ మీద నిర్మించేటటువంటి హిందీ సినిమాలన్నిటిలోనూ నటిస్తూ వచ్చారు. అలాగే అడిగినప్పుడల్లా ఆయన కాల్ షీట్స్ ఇస్తున్నారు పద్మాలయ వాళ్ళకి. సరే, మనకి ఇలాగా నమ్మకమైనటువంటి హీరో ఉన్నాడు, పైగా హిందీ వాళ్ళకి తెలిసినటువంటి హీరో అని కృష్ణ గారు కాకుండా హిందీ వర్షన్ లో జితేంద్ర గారిని హీరోగా పెట్టారు. హిందీలో పేరు తెలుసు కదా, సింహాసన్ దానికి. అలాగే తెలుగులో ఈ అప్పటికి అంజాద్ ఖాన్, గబ్బర్ సింగ్ అంజాద్ ఖాన్, ఆయనకి సినిమాలన్నీ కూడా విపరీతంగా ఆడుతున్నాయి. ఆయన్ని కూడా తెలుగులో ఈ సింహాసనంలో ఒక పాత్రకి పెట్టుకున్నారు. ఆ రోజుల్లోనే ఆ సినిమా భారీ ఎత్తున అనడానికి ఒక ఉదాహరణ ఏమిటంటే 50 లక్షల రూపాయలతో ఒక సెట్టింగ్ వేశారు. ఆ రోజుల్లో దాదాపుగా 5-6 లక్షలతోటి ఒక సినిమా, మహా అయితే 10 లక్షలతోటి ఒక సినిమా అవుతున్నటువంటి రోజుల్లో 50 లక్షల రూపాయలతోటి భారీగా సెట్టింగ్ వేశారు. సెట్టింగ్ వేసి 45 రోజుల్లో మొత్తం టాకీ సినిమా పూర్తి చేసి 65 రోజుల్లో సినిమాని విడుదల చేయగారు. అంత భారీ ఎత్తున, పైగా 70mm లో, మొట్టమొదటిసారి 70mm లో తీయడం అంటే దానికి ప్రత్యేకమైనటువంటి లెన్స్ ఉండాలి, ప్రత్యేకమైనటువంటి సాంకేతిక కళాకారులు ఉండాలి. అంతమందిని కూడా పెట్టి ఆయన 65 రోజుల్లో సినిమాని విడుదలకి సిద్ధం చేశారు. అది కేవలం నిర్మించడంలోనే కాకుండా ప్రచారంలో కూడా కొత్త పుంతలు తొక్కారు. మరి 70mm స్టీరియోఫోనిక్ భారీ చిత్రం కృష్ణ గారి దర్శకత్వంలో మొట్టమొదటిసారిగా వస్తుంది. మరి దాని ప్రచారం ఎంత ఎత్తున ఉండాలి? అప్పటికింకా టీవీలు రాలేదండి, ఈ ప్రైవేట్ ఛానల్స్ ఏమీ లేవు, దూరదర్శన్ మాత్రం ఉండేది 86 ప్రాంతాల్లో. అప్పుడప్పుడే వస్తున్నట్టుంది ఈటీవీ, జెమినీ టీవీ అవిను. ఈ ప్రకటనలు అవి ఎక్కువగా రావడం లేదు ఇంకా అప్పట్లోనూ. అప్పట్లో ఇంకా ప్రచార సాధనాలంటే సినిమా పత్రికలు, వాల్ పోస్టర్సే. ఈ వాల్ పోస్టర్స్ వేయడంలో కూడా అంతవరకు వీటిని షీట్స్ కింద విభజించి ప్రింట్ చేస్తారు. అంటే మనం చూసేటటువంటి పెద్ద వాల్ పోస్టర్ అంతా కూడా ఒక పేపర్ మీద ప్రింట్ చేయరు. 4 షీట్లు, అలాగే 6 షీట్లు, 9 షీట్లు అని ఉండేవి పెద్ద పెద్ద వాల్ పోస్టర్లకి. అలాంటిది ఈ సింహాసనం సినిమా కోసమని 24 షీట్ల వాల్ పోస్టర్, అంటే అతిపెద్ద వాల్ పోస్టర్ ని డిజైన్ చేయించి ఆ టెక్నాలజీ తోటి దాన్ని ప్రింట్ చేయించి ప్రచారం చేయించారు. అలాగే ఆయన భారీ అంచనాలకి తగినట్టుగానే ఆ సినిమా ఎంత విజయం సాధించిందో చెప్పాల్సిన పని లేదు కదా. అది ఆయన మొట్టమొదటిసారిగా దర్శకత్వం వహించి విజయం సాధించి ఒక మరపురాని మైలురాయిగా మిగిల్చిన చిత్రం సింహాసనం. ఆ తర్వాత 10-15 సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. అయితే ఎక్కువగా వాటిల్లో విజయవంతం కాలేదు. కానీ కృష్ణ గారి రికార్డుగా చెప్పుకోవాలంటే మొట్టమొదటిసారిగా హిందీ సినిమా కూడా దర్శకత్వం వహించిన తెలుగు హీరో కృష్ణ గారు అని పేరు ఆయన మిగుల్చుకున్నారు. అక్కడి నుంచి ఆయనకి 86లో 10 సినిమాలు, 87లో 11 సినిమాలు, 88లో 10 సినిమాలు, 89లో 11 సినిమాలు. చూడండి, 89 అంటే 23 ఏళ్లు. సినిమా రంగంలో ప్రవేశించిన 23 సంవత్సరాల తర్వాత కూడా ఆయన సంవత్సరానికి దాదాపుగా నెలకొక సినిమా విడుదలైంది అని చెప్పుకోవచ్చు. అలా ఆయన సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. 1988లో మరొక సినిమా గురించి చెప్పుకోవాలంటే ముగ్గురు కొడుకులు అని. దాంట్లో కృష్ణ గారు, వాళ్ళ పెద్దబ్బాయి, చిన్నబ్బాయి రమేష్ బాబు, మహేష్ బాబు, కృష్ణ ముగ్గురు అన్నదమ్ములుగా నటించారు ఆ ముగ్గురు కొడుకులు అనే సినిమాలో. ఆ సినిమా ఎలా మొదలైందంటే కృష్ణ గారి అమ్మగారు దర్శకుడు పిసి రెడ్డి గారికి చెప్పారట. ఏమనంటే, నాకు 3 అబ్బాయిలు ఉన్నారు, అందుకని ఈ ముగ్గురు అబ్బాయిల పేరుతోటి ఏదన్నా కథ చేస్తే బాగుంటుంది అంటే పిసి రెడ్డి గారు ఆ 3 అన్నదమ్ములు ఉండేలాగా 3 కొడుకులు అనే పేరుతోటి కథ తయారు చేయించారు. అది కృష్ణ గారి దర్శకత్వంలో వహించింది. కానీ కథకు మళ్ళా పిసి రెడ్డి గారి పేరు వేశారు, కథ ఆయన తయారు చేశారు అని. అలాగే కొడుకు దిద్దిన కాపురం, ఆ సినిమాలో మహేష్ బాబుని ద్విపాత్రాభినయంతో పరిచయం చేశారు దాంట్లోనూ. అది కూడా బాగా ఆడింది.
ఆ విధంగా ఆయన జైత్రయాత్ర కొనసాగుతూ 92లో మరొక అడ్డురాయి. అదేమైందంటే 1991 అంటే ఆయన సినిమాల్లోకి వచ్చి దాదాపుగా 27 సంవత్సరాలను చెప్పుకోవచ్చు. 27 సంవత్సరాల తర్వాత సంవత్సరంలో ఒకే ఒక్క సినిమా విడుదలైంది 1992లో. 1965 ఒకటి వదిలేసేస్తే 66 నుంచి 92 వరకు 26 సంవత్సరాలు ప్రతి సంవత్సరం కూడా ఒకటి కంటే ఎక్కువ సినిమానే తప్ప ఒక్క సినిమా అనేది లేదు ఆయన నట జీవితంలో. అది 1992లో జరిగింది. రక్త తర్పణం అని ఒకే ఒక సినిమా వచ్చింది, అది సరిగా ఆడలేదు, అది కూడా కృష్ణ గారి దర్శకత్వంలోనే. దాదాపుగా కృష్ణ గారి కెరీర్ ఇంకా అయిపోవచ్చింది అనుకుంటున్నారు. ఒకసారి అల్లూరి సీతారామరాజు అప్పుడు వచ్చింది ఆ మాట, మళ్ళా ఈ 1991, 92 ప్రాంతాల్లో వచ్చింది. అప్పుడు మళ్ళీ 93 సంక్రాంతికి విడుదలైంది పచ్చని సంసారం అని తమ్మారెడ్డి భరద్వాజ్ గారి దర్శకత్వంలో. అది మళ్ళా హిట్ అయి మళ్ళీ కృష్ణ గారి నట జీవితం అయిపోలేదు, కృష్ణ గారు ఇంకా ఉన్నారు, ఆయన సూపర్ హిట్ చిత్రాలు ఇవ్వబోతున్నారు అని నిరూపించింది ఆ పచ్చని సంసారం. దాని తర్వాత మళ్ళీ నంబర్ 1 సినిమా ఎస్వి కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో వచ్చింది. అది వచ్చి మళ్ళీ కృష్ణ గారి కెరీర్ ని మరొకసారి ఒక శిఖరాలకు తీసుకెళ్లినట్టుగా చేసింది. అక్కడి నుంచి ఆయన 5 సినిమాలు 6 సినిమాలు కొంచెం నెమ్మదిగా ఆ ఫ్రీక్వెన్సీ తగ్గుతూ వచ్చింది. మళ్ళా 2001వ సంవత్సరంలో మళ్ళీ ఒకే సినిమా విడుదలైంది ఆయనది, పండంటి సంసారం అని. ఆ తర్వాత 2002, 2003, ఆ తర్వాత 1, 2, 3, 4 అలా సినిమాలు వస్తున్నాయి. కానీ బ్రహ్మాండంగా చెప్పుకోదగిన సినిమాలు అనేవి 2002 తర్వాత రాలేదని అనుకోవచ్చు కృష్ణ గారి కెరీర్లోను. కానీ రికార్డుల పరంగా చెప్పుకోవాలంటే ఆయన చిన్న చిన్న పాత్రలు వేసిన సినిమాలతో కూడా కలుపుకుంటే దాదాపుగా 360 సినిమాలు పైగా నటించారు ఆయన. తెలుగులో 360 సినిమాలు పైగా నటించి అటువంటి హీరో కృష్ణ గారు అనేటటువంటి రికార్డు ఆయన దక్కించుకున్నారు. అంతేకాకుండా చెప్పుకున్నాం కదా, 20 సంవత్సరాల్లో 240 పూర్తి చేసి, అలాగే ఆయన ప్రతి మైలురాయిని 60వ సినిమా, 100వ సినిమా, 200వ సినిమా, 193వ సినిమా అన్నిటికీ కూడా రికార్డులు సృష్టించుకుంటూ ఎక్కడైనా సరే ఒక సినిమా తీద్దాము అనుకున్నప్పుడు అది దేనికైనా ఎదురొస్తుందేమో, దీనికి పోటీ ఏమో అని కూడా వెరవకుండా ఆయన దేవదాసు, కురుక్షేత్రం లాంటి చిత్రాలు నిర్మించడం, వీటన్నింటితోటి కృష్ణ గారికి తెలుగు చలనచిత్ర సీమలో సాహసవంతుడు, సాహసాలకు మారు పేరు, ప్రయోగాలకు మరో పేరు అనేటటువంటి పేరుని సార్థకం చేసుకున్నారు. ఇదండి హీరో కృష్ణ గారి సినీ జీవిత ప్రస్థానం యొక్క విహంగ వీక్షణం. నేను ఇంకా అన్ని సినిమాల గురించి చెప్పలేదు, ప్రతి సినిమాల గురించి చెప్పుకోవాలంటే చాలా విశేషాలు ఉంటాయి. కొన్ని ముఖ్యమైన మైలురాళ్లను మాత్రం చూసుకుంటూ ఆయన సినీ జీవితాన్ని సమీక్షించాం గత 4 వారాలుగా. ఇదిగో ఈ వారం 5వ వారంతోటి హీరో కృష్ణ గారి మంచితనం గురించి, నిర్మాతల సంక్షేమం గురించి, ఆయన ఎలా ఆలోచించే వాళ్ళని గురించి, అలాగే ఎప్పుడూ ఎవరికి సహాయం చేయడానికైనా ముందుకొచ్చే వాళ్ళు అనడాని గురించి, అలాగే ఆయన కపటం లేకుండా, ఏమాత్రం భేషజం లేకుండా జయాపజయాలని సమంగా స్వీకరించేటటువంటి ఆయన మనస్తత్వం గురించి కథలుగా చెప్తారండి ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు. వాటిల్లో కొన్ని విశేషాలు ఇప్పుడు చెప్తాను మీకు. కృష్ణ గారు సినిమా సరిగా ఆడుతుంది లేదు అనే విషయం ఆయన నిర్మాణ సమయంలోనే చెబుతూ ఉండేవాళ్ళట చాలా సార్లు. సినిమా నిర్మాణం జరుగుతున్నప్పుడు మొహమాటం లేకుండా చెప్పేవాళ్ళట, డైరెక్టర్ గారు, నిర్మాత గారు, ఈ సినిమా పోతుందండి అని. అలాగే ఏదైనా సినిమా విడుదలైనప్పుడు సరిగా ఆడకపోతే అభిమానులు కానీ తెలిసిన వాళ్ళు కానీ వచ్చి, ఏమండి పర్వాలేదండి సినిమా బాగానే ఆడుతుంది అంటే, ఎందుకండి మొహమాటం, సినిమా అట్టర్ ఫెయిల్ అని తెలుసు కదా అని మొహమాటం లేకుండా చెప్తూ ఉండేవాళ్ళట. అలాగే నిర్మాతలకు ఎప్పుడైనా ఫెయిల్ అయినటువంటి సినిమా ఇస్తే గనక మళ్ళా ఆ నిర్మాతను పిలిచి, ఈయన కెరీర్ కొంచెం బాగున్నప్పుడు, ఇదిగో సీజన్ బాగుందండి, ఇప్పుడు పలానా సినిమా తీసుకోండి, మళ్ళా మీకు డేట్స్ ఇస్తాను, నా వల్ల నష్టపోయే నిర్మాతలు ఉండకూడదు అని ఆయన స్వయంగా పిలిచి నిర్మాతలకు మళ్ళా డేట్స్ ఇచ్చేవాళ్ళట. ఆయన ఎంత బిజీ యాక్టరో చూశారు మీరు. 30 సంవత్సరాల తర్వాత కూడా సంవత్సరానికి 12 సినిమాల్లో నటిస్తూ ఉన్నటువంటి రోజుల్లో కూడా ఎవరైనా నిర్మాత తన వల్ల నష్టపోకూడదు అని అలా సహాయం చేస్తూ ఉండేవాళ్ళట. అటా కాదండి, దీనికి ఉదాహరణ నాకు తెలుసు. మా మిత్రుడు ఒక ఆయన 1982లో 81లో జతగాడు అని ఒక సినిమా తీశారు. ఆ సినిమాలో చాలా చక్కటి కాంబినేషన్, కృష్ణ, జయప్రద, దర్శకుడు బోయిన సుబ్బారావు, అలాగే వేటూరి గారి పాటలు, చక్రవర్తి సంగీతం. ఆ రోజుల్లో వచ్చినటువంటి అత్యంత ఘన విజయం సాధించిన సినిమాల్లో ఉండాల్సిన వాళ్ళందరూ ఉన్నారు దర్శకుడితో సహా. ఎందుకో గాని ఆ జతగాడు సినిమా అస్సలు అది విజయవంతం కాలేదు. దాన్ని నిర్మించినటువంటి పివి కృష్ణప్రసాద్ అని, పివికే ప్రసాద్ అంటూ ఉండేవాళ్ళం, ఆయన చాలా సన్నిహిత మిత్రుడు నాకు. ఆ సినిమా ఫెయిల్ అయ్యాక మళ్ళా కృష్ణ గారే
ఆ ప్రసాద్ గారిని పిలిచి, ఇప్పుడు బాగుందండి, 2 సంవత్సరాల తర్వాత అనుకుంటాను, 84, 85 ప్రాంతాల్లో ఆయన నాకు ఈ విషయం చెప్పారు. మీరు మళ్ళా ఇప్పుడు నా సినిమాలు బాగా ఆడుతున్నాయి, మీరు కనుక మళ్ళా నిర్మాతల్ని మీరు డబ్బులు కనుక సమకూర్చుకోగలిగితే మళ్ళా నేను డేట్స్ ఇస్తాను అని కృష్ణ గారు స్వయంగా పిలిచి ఆయనకి చెప్పారు. అప్పట్లో హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒకే ఒక స్టార్ హోటల్ బంజారా హోటల్ అని ఉండేది. ఆ హోటల్ దగ్గరికి వెళ్ళడానికని ఒకసారి కృష్ణప్రసాద్ గారు నేను వెళ్లి కృష్ణ గారిని కలిసి ఆయన మళ్ళా డేట్స్ చూసుకోండి అని చెప్పారు. డేట్స్ ఇస్తాను, మీరు ప్రయత్నాలు చేసుకోండి అని చెప్పారు. కానీ ఏవో కారణాల వల్ల మళ్ళా ఆ కృష్ణప్రసాద్ గారు మళ్ళా సినిమాల వైపు వెళ్లడం కానీ నిర్మించడం కానీ జరగలేదు. కానీ కృష్ణ గారు అలాగా నష్టపోయిన నిర్మాతలు ఎవరైనా ఉంటే వాళ్ళకి సహాయం చేసేవాళ్ళు అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ నేను చూసినటువంటి ఆ సంఘటన. అలాగే సాధారణంగా సినిమాల్లో ఎలా ఉంటుందంటే, ఈ హీరో కానీ ఎవరైనా కళాకారులు కానీ ఇచ్చే డబ్బుల విషయంలో సాధారణంగా, అన్ని చోట్ల కాదండి, సాధారణంగా ఎలా జరుగుతుందంటే, ఇదిగో ఫలానా టైంలో ఇంత డబ్బులు ఇస్తాం, ఫలానా టైంలో ఇంత డబ్బులు ఇస్తాం, షూటింగ్ అయ్యాక మొదటి స్కెడ్యూల్ అయ్యాక ఇంత, తర్వాత ఇంత, ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. చిట్ట చివరిగా ఏంటంటే పోస్ట్ ప్రొడక్షన్ దశలో డబ్బింగ్ అనేది ఉంటుందంటే వీళ్ళు వెళ్లి వాయిస్ మళ్ళీ చెప్పాలి. అప్పుడు పూర్తిగా ఇచ్చే విధంగా మాట్లాడుకుంటారు. ఎందుకంటే ఇక డబ్బింగ్ అయిపోతే ఇంకా ఈ కళాకారులతోటి నిర్మాతకి పని అయిపోయినట్టే, ఆయన సినిమా విడుదల చేసుకోవచ్చు. ఇప్పుడైతే మళ్ళా ప్రమోషన్ కోసమని వాళ్ళని పిలుస్తున్నారు, కానీ అప్పట్లో ప్రమోషన్స్ బయటకు రావడం ఉండేది కాదు కదా. ఆ విధంగా డబ్బింగ్ సమయంలో మిగతా డబ్బులంతా ఇవ్వాలి. చాలా మంది సాధారణంగా ఏమిటంటే నిర్మాతలు ఏవో కారణాల వల్ల ఆ డబ్బింగ్ దశకి వచ్చేసరికి వాళ్ళ దగ్గర డబ్బులు అయిపోవడం, నేను ఇవ్వలేనని చెప్తే కనుక లేదు మీరు ఇస్తే తప్ప మేము డబ్బింగ్కి రాము అని పట్టుబడేటటువంటి కళాకారులు ఉండేవాళ్ళు. ఎవరు తప్పు కాదండి అది, ఎందుకంటే ఎవరి క్షేమం వాళ్ళు చూసుకోవాలి కదా. కళాకారులు కూడా తప్పు పట్టలేం. మరి అలా వదిలేస్తే అలా పోయిన డబ్బులే బోళ్ళని ఉంటాయి. సినిమాల్లో ఏ కళాకారుణ్ణి కానీ ఏ సాంకేతిక నిపుణుడిని కానీ కదిలించి చూడండి అంటే ఒక 20-30 సంవత్సరాలుగా ఉన్న వాళ్ళని, మాకు ఎగ్గొట్టిన డబ్బులే బోళ్ళని ఉన్నాయండి, వచ్చిన డబ్బుల కంటే ఎగ్గొట్టిన డబ్బులే ఎక్కువ ఉన్నాయి అని అంటూ ఉంటారు. సాధారణంగా ఇది సినిమాల్లో జరిగేటటువంటి సహజమైనటువంటి విషయం అనుకోండి. కృష్ణ గారి దగ్గరకు వచ్చేసరికి, ఆ డబ్బింగ్ దగ్గరకు వచ్చేసరికి ఏ నిర్మాత అయినా వచ్చి కృష్ణ గారు నా దగ్గర డబ్బులు అయిపోయినాయండి, నేను ఇప్పుడు ఇవ్వలేను, మీకు ఇవ్వాల్సింది తర్వాత ఇస్తాను, ముందు డబ్బింగ్ చెప్పేయండి అంటే ఏమాత్రం ఇబ్బంది పడకుండా సూటిగా వెళ్లి డబ్బింగ్ చెప్పేసేవాట ఆయన. తర్వాత ఎవరైనా వచ్చి ఏంటి కృష్ణ గారు మరి ఆయన డబ్బులు ఇవ్వలేదు మీరు చెప్పేశారు, ఆయన ఎగ్గొడితే ఎలాగూ అంటే నిర్మాత క్షేమం కూడా చూడాలి కదండి. ఏముంది మనం డబ్బింగ్ చెప్తే కనీసం ఆయన రిలీజ్ చేసుకుంటాడు, రిలీజ్ చేసి ఆడితే తర్వాత ఇస్తాడు కదా, నేను డబ్బింగ్ చెప్పను అని పట్టుపట్టు కూర్చుంటే సినిమా కూడా విడుదల కాదు కదా అని ఆయన అంత మంచిగా చెప్పేవాళ్ళట. అంతేకాకుండా ఎవరైనా సరే చిట్ట చివరిలో షూటింగ్ కి పెట్టుకోలేక ఇబ్బంది అయిపోయి సమయం అంతా అయిపోతే, ఈయన డేట్స్ కూడా లేకపోతే ఈయనే పిలిచి పలానా టైంలో ఖాళీ ఉంది పెట్టుకోండి, మీరు డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు ముందు సినిమా పూర్తి చేయండి అని చెప్తూ ఉండేవాళ్ళట. దానికి కూడా ఆయన సమాధానం ఏం చెప్పేవాళ్ళంటే, ఏముంది నేను ఖాళీగా ఉంటే ఇంట్లో కూర్చుంటాను, దాన్ని వదిలి వెళ్ళి నిర్మాతగా చేస్తే ఆయన సినిమా బయట వేసుకుంటాడు కదా అని చెప్తూ ఉండేట. అలా డబ్బింగ్ విషయంలో కానీ ఈ మిగిలిపోయినటువంటి షూటింగ్ విషయంలో కానీ మీరు డబ్బులు ఇస్తేనే రాను అనేటటువంటి నియమం పెట్టకుండా నిర్మాతలకు సహాయం చేసేవాళ్ళు అని కృష్ణ గారితోటి సినిమాలు నిర్మించిన వాళ్ళందరూ చెప్పేటటువంటి విషయం. అలాగే సినిమా ఎక్కడ ఆడుతోంది, ఎక్కడ ఆడటం లేదు, ఏ సెంటర్లో ఎంత కలెక్షన్ వస్తుంది, ఇలాంటివన్నీ కూడా కృష్ణ గారికి కరతలామలకంగా ఉండేవట. ఆయన సినిమా విడుదలైనటువంటి 2-3 రోజు నుంచే అన్ని చెప్తూ ఉండేవట. నెల్లూరులో ఇంత వస్తుంది, విజయవాడలో ఇంత వచ్చింది, మచిలీపట్నంలో ఇంత వచ్చింది, నైజాంలో ఇంత వచ్చింది అని. ఆయన సినిమాల గురించే కాకుండా వేరే సినిమాల గురించి కూడా అంత కలెక్షన్ల గురించి అంత ఖచ్చితంగా చెప్పగలిగేటటువంటి హీరో కృష్ణ గారు అని ఇండస్ట్రీలో చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఇంకా ఆయన మంచితనానికి 1-2 ఉదాహరణలు చెప్పాలంటే, ఆయన దగ్గర సుదీర్ఘకాలం పనిచేసినటువంటి మేకప్ మ్యాన్ ఉన్నారండి, మాధవరావు గారని. ఆయన కృష్ణ గారి సినిమాల్లోకి రాకముందు నుంచి ఆయనకి మేకప్ చేశారు. రాకముందు నుంచి ఎలా అంటారా, మీకు గుర్తుంటే కనుక కృష్ణ గారి సినిమాల్లో నటిద్దామని వెళ్ళినప్పుడు ఆయన నాటకాలు వేసడమని పంపించారు కదా పెద్దవాళ్ళు. అప్పుడు ఆయన నాటకాలు వేసేటప్పుడు చైర్మన్ అనే నాటకం వేసేటప్పుడు ఆయనకి మేకప్ చేసిన వ్యక్తి మాధవరావు అని ఆయన. ఆ తర్వాత ఆయన సినిమాల్లోకి రావడం, కృష్ణ గారు 5వ సినిమా సాక్షి సినిమా నుంచి కృష్ణ గారికి మేకప్ చేయడం మొదలు పెట్టారు ఆ మాధవరావు అనేటటువంటి ఆయన. ఆయనే చిట్ట చివరి వరకు కృష్ణ గారికి, చిట్ట చివరి వరకు అంటే చాలా సినిమాల వరకు, ఒక 40-50 సంవత్సరాల వరకు ఆయనే కృష్ణ గారికి మేకప్ చేస్తూ వచ్చారు. ఒకనొక సందర్భంలో ఏమైందంటేనట, ఈ విషయాలన్నీ కూడా మాధవరావు అన్న ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ మద్రాసులో ఉన్న కళాకారులకి, హైదరాబాద్ లో ఉన్న కళాకారులకి ఏవో పొరపొచ్చాలు వచ్చి, సాంకేతిక నిపుణులకి, కళాకారులకు కాదండి, ఈ సాంకేతిక నిపుణులకి వాళ్ళ అసోసియేషన్లకి వాటికి ఏవో తగాదాలు వచ్చి
మద్రాసులో ఉన్న వాళ్ళెవరూ హైదరాబాద్ వచ్చి పని చేయకూడదు సాంకేతిక నిపుణులు అని హైదరాబాద్ లో ఉన్నటువంటి సాంకేతిక నిపుణులందరూ కూడా సమ్మె చేయడం ప్రారంభించారు. అలాంటి రోజుల్లో కృష్ణ గారి షూటింగ్ ఒకటి హైదరాబాద్ లో జరుగుతోంది. దానికి మాధవరావు గారు మేకప్ చేయాలి. ఎందుకంటే కృష్ణ గారికి అన్ని సినిమాలకి ఆయనే మేకప్ చేస్తున్నారు. ఆయన రావడానికి వీల్లేదు, ఎందుకంటే మాధవరావు గారు మద్రాసులో ఉన్నారు కాబట్టి హైదరాబాద్ వాళ్ళు రానివ్వరు. అలాంటి రోజుల్లో సరే షూటింగ్ మొదలైపోయింది. మాధవరావు గారు రావడం లేదని తెలిసింది. మేకప్ చేయాలి కాబట్టి కృష్ణ గారికి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో మేకప్ చేయడం ప్రారంభించారు. అంతా చేశారు, కానీ ఆయనకి కనుబొమ్మలు దిద్దడం వచ్చేసరికి ఎవరికి రాలేదట ఎలా దిద్దాలి అనేది. ఆ మాధవరావు గారు అన్న ఆయనే చేస్తూ ఉండేవాడు. అది కూడా అంతా చేశాక ఎవరికి నచ్చక ఆ మేకప్ షూటింగ్ అప్పుడు క్యాన్సిల్ చేయించి నిర్మాతని దర్శకుడిని మీరు మద్రాసులో విజిపి గోల్డెన్ గేట్ బీచ్ లో పెట్టుకోండి, మీరు అక్కడ ఆ గోల్డెన్ బీచ్ లో పెట్టుకుంటే కనుక అక్కడ షూటింగ్ చేద్దాం, అక్కడైతే మా మాధవరావు మేకప్ చేస్తారు అని ఆయన మేకప్ మ్యాన్ కోసమని షూటింగ్ కూడా మార్చి ఆయన అంత అభిమానాన్ని చాటుకున్నారు తనతో పాటు ప్రయాణించినటువంటి కళాకారుడి కోసమని, సాంకేతిక నిపుణుడి కోసమని. అలాగే ఎస్పి వెంకన్న బాబు అని ఒక ప్రొడక్షన్ మేనేజర్ ఒక ఆయన ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. ఆయన కృష్ణ గారికి శ్రీదేవి గారికి కూడా డేట్స్ చూడడం మేనేజర్ గా వ్యవహరిస్తూ ఉండేవాళ్ళు. ఆయన ఎస్పి వెంకన్న బాబు అన్న ఆయన నిర్మాతగా మారి ఒక సినిమా తీద్దాం అనుకుని శ్రీదేవి గారిని కృష్ణ గారిని అడిగితే వాళ్ళు కూడా తన దగ్గర పనిచేశాయని చెప్పి ఆయనకి డేట్స్ ఇచ్చారు. అదే బంగారు భూమి అనేటటువంటి సినిమా. ఆ సినిమా చాలా బాగా ఆడింది. బాగా ఆడాక దానికి శతదినోత్సవాన్ని విజయవాడలోనూ ఎక్కడో చేద్దామని ఆ వెంకన్న బాబు అనే ఆయన ప్లాన్ చేసుకుని దానికి అప్పట్లోనే 2 లక్షలు 2.5 లక్షలు అవుతుంది అనుకున్నారు. అది తెలిసి కృష్ణ గారు దర్శకుడిని నిర్మాతని పిలిచి, చూడండి సినిమా విజయవంతమైంది, మీరు మొట్టమొదటిసారిగా తీశారు, మీరు బాగుపడాలని మేమందరం కూడా మీకు సహాయం చేద్దామని చేశాము, ఇప్పుడు 2 లక్షలు పెట్టి అక్కడ శతదినోత్సవం జరపడం అంత అవసరం అంటారా? నాకెలాగూ నా కెరీర్ నడుస్తోంది, మీరు మొట్టమొదటిసారి సినిమా తీశారు, అందుకని ఆ శతదినోత్సవం అనేటటువంటి ప్రయత్నాన్ని విరమించుకుని ఆ 2 లక్షలతోటి మీరు ఒక ఇల్లు కొనుక్కోండి అని చెప్పారట. అంతగా ఆయన ఎదట వాళ్ల క్షేమం గురించి ఆలోచించేవాళ్ళు అనడానికి ఇది ఒక ఉదాహరణ చెప్తారు. అలాగే నిర్మాతలను ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అనేటటువంటి విషయంలో ఇంకో ఉదాహరణ ఏమిటంటే, సిరిపురం చిన్నోడు అని ఒక సిరిపురం మొనగాడు అనుకుంటాను, ఆ ఒక సినిమా షూటింగ్ ఊటీలో జరుగుతోందట. జరుగుతుంటే అక్కడ ఫిరంగిని కృష్ణ పాత్ర ఆయన ఒక కాగడాతోటి ఫిరంగిని వెలిగించాలి, ఫిరంగి పేలాలి, అది ఎదుటిగా శత్రువుల మీదకి వెళ్ళాలి. ఇది దృశ్యం. అయితే ఆ ఫిరంగిలో మందు పెట్టినటువంటి అతను మరి ఏం చేశాడో కానీ కృష్ణ గారు కాగడా వెలిగించేసరికి ఆ ఫిరంగి అటువైపు పేలాల్సింది బదులుగా కృష్ణ గారి వైపు పేలి ఆయన అప్పుడప్పుడు కింద పడిపోయి ఆయనకి గాయాలు అవ్వడం, రక్తం కారడం ఇలాంటివన్నీ జరిగితే తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారు. 4-5 నెలల తర్వాత కథా ప్రకారం ఆ సంఘటన చాలా ముఖ్యమైంది, అలాగే తీయాలని చెప్పి మళ్ళా ఆయన కోలుకున్నాక అదే ప్రదేశానికి వచ్చి ఆ సంఘటన ఆ షూటింగ్ ఆ దృశ్యాన్ని పూర్తి చేసి మళ్ళా కథకి ఏమాత్రం అడ్డు రాకుండా చూసుకున్నారట. ఇవన్నీ చిన్న చిన్న ఉదాహరణలండి. ఇంకా కృష్ణ గారితో ప్రత్యక్షంగా పనిచేసిన వాళ్ళని చూస్తే చాలా మంది ఆయన మంచితనం గురించి చెప్తూ ఉంటారు. ఇవన్నీ కొన్ని ఉదాహరణలు కృష్ణ గారు ఎంత మంచిగా ఉండేవాళ్ళు ఇండస్ట్రీలో అనడానికి. మొత్తంగా చూసుకుంటేనండి, ఇప్పుడు ఇన్ని 100 సినిమాల్లో నటించారు, ఇంత వేగంగా నటించారు, ఇవన్నీ చెప్పుకున్నాం కదా. ఇవి కేవలం సంఖ్యాపరంగా కృష్ణ గారికి వచ్చిన రికార్డులే కాకుండా దీన్ని వాణిజ్యపరంగా చూసుకుంటే అన్ని సినిమాల్లో ఒక హీరో నటిస్తుంటే ఎంత మందికి ఉపాధి దొరుకుతుందో ఆలోచించండి. ఉపకళాకారులకే కాకుండా సాంకేతిక నిపుణులకి, అలాగే ఆ సినీ పరిశ్రమ అనేది అభివృద్ధి చెందడానికి, సినీ పరిశ్రమలో ఎక్కువ మంది బ్రతకడానికి కూడా హీరో అన్ని ఎక్కువ చిత్రాల్లో నటించడం ఒక కారణం. అందువల్ల కృష్ణ గారు ఎక్కువ చిత్రాల్లో నటించడం అనేది కేవలం కృష్ణ గారి రికార్డుగానే కాకుండా ఎన్నో వేల మందికి అది సహాయపడింది అని చెప్పుకోవడంలో ఏమాత్రం అనుమానం లేదండి. ఇవండి కృష్ణ గారి నట జీవిత విశేషాలు. ఆయన నటించినటువంటి 360 చిత్రాల్లో ఎన్నో మైలురాళ్లు, అలాగే ఆయన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నెలకొల్పినటువంటి మొట్టమొదటిసారిగా ఆ సాంకేతికంగా సినీ పరిశ్రమని ముందుకు తీసుకెళ్లడానికి ఆయన చేసినటువంటి సాహసాలు, ఆయన చిత్రాల సంఖ్య, ఆయనకున్నటువంటి అభిమాన సంఘాల సంఖ్య, వీటన్నింటి దృష్ట్యా కృష్ణ గారు మాత్రమే, ఆయనకి సరిపోయినటువంటి నటుడు కృష్ణ గారు మాత్రమే అని చెప్పుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు. కృష్ణ గారు తెలుగు చలనచిత్ర పరిశ్రమకి చేసినటువంటి సేవలని, తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ఆయన వేసినటువంటి పునాది రాళ్లని కూడా ఎవరూ మర్చిపోలేరు. అదండి
హీరో కృష్ణ గారి గురించినటువంటి నట జీవిత విశేషాలు 5 వారాల కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం.